యుద్ధంలో సైన్యం ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం తప్పులేదు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం. ఎందుకంటే యుద్ధం అంటేనే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం. కాకపోతే హింసించి చంపకూడదు, లొంగిపోయిన వాళ్ళని హింసించకూడదు, వాళ్ళని గౌరవంగా చూడాలి. ఇది జెనీవా ఒప్పందం. ప్రపంచంలోని అన్ని దేశాలు దాని మీద సంతకం పెట్టినాయి. అందులో భాగంగానే అభినందన్ని రక్షించాల్సి వచ్చింది పాకిస్తాన్ సైన్యం. జనాలు కొడుతుంటే కాపాడి మళ్ళీ మనకు అప్పచెప్పాల్సి వచ్చింది. జెనీవా ఒప్పందపు ప్రాతిపదిక అది. అట్లాగే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏమవుతుంది, ఉక్రెయిన్ వాళ్ళని హింసించి చంపుతున్నది రష్యన్ సైన్యం. భయపడిపోతున్నారు ఉక్రెయిన్ సైన్యం. అదే ఇప్పటిదాకా వీడియోలు బయటకు వచ్చినాయి. ఉక్రెయిన్ ప్రొజెక్ట్ చేసింది, అమెరికా యూరోప్ దేశాలు ప్రొజెక్ట్ చేసింది, రష్యా క్రూరమైనటువంటి యుద్ధ నేరాలు చేస్తుంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ చేసింది కూడా అదే కదా, యుద్ధ నేరాలకు పాల్పడుతోంది అన్నటువంటి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉక్రెయిన్కి సంబంధించిన యుద్ధ నేరాలు, ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా వాడు కనబడితే హింసించి చంపుతున్నారు, రష్యన్ సైన్యాన్ని హింసించి చంపుతున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వీడియోల్ని విడుదల చేసింది రష్యా. తద్వారా ఉక్రెయిన్ ఏం తక్కువ తినలేదని చూపించింది.